కావలిపట్టణంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవంను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ముసునూరు ఎమ్మెల్యే కార్యాలయంలో ట్రంక్ రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు పండుగ రోజని, నాడు ఢిల్లీ పీఠానికి బీటలు పెట్టిన రోజని, నాడు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ టీడీపీ ఘనత అన్నారు. పార్టీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ దేశంలో తిరుగులేని పార్టీగా నిలిచిందన్నారు. నేడు అన్ని వర్గాలకు బాసటగా నిలుస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో పార్టీ ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు, రాష్ట్ర కార్యదర్శులు మొగిలి కల్లయ్య, మలిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ అలేఖ్య, రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు పొట్లూరి శ్రీనివాసులు, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్, నాయకులు చంద్రశేఖర్, పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆర్షియా బేగం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు రాష్ట్ర తెలుగుదేశం తెలుగు ప్రజల యొక్క పండుగ. తెలుగు భాషకి, ఢిల్లీ పీఠానికి, పేదవాడికి, అడుగు బలహీన వర్గాల వారికి, పెత్తందారీ వ్యవస్థకి నాంది పలికిన రోజు 1982 మార్చి 29వ తేదీన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ జన్మదినం ఈ రోజు. పేదల అభ్యున్నతి కోసం, తెలుగు భాష ప్రాచుర్యం కోసం, తెలుగువాడు ఢిల్లీ గడ్డన హిందీ వాళ్ళ కాళ్ళ కింద నలుగుతున్న రోజుల్లో, అంటరాని తరం పెళ్లి బిక్కుతున్న రోజుల్లో, వ్యవసాయదారులు నలిగిపోతున్నటువంటి రోజుల్లో, ఆకలితో అలమటిస్తున్న ఆంధ్రప్రదేశ్లో దారిని తీర్చడానికి, ఆహారాన్ని అందించేందుకు ఆవిర్భవించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు 1982 మార్చి 29 తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ నలుమూలలో సంచరించి పేదలందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి తెలుగుదేశం బీసీల పార్టీగా, తెలుగుదేశం బడుగు బలహీన వర్గాల పార్టీగా, పేదల కోసం స్థాపించినటువంటి పార్టీగా నినాదాలతో ముందుకు పోయి అనతి కాలంలోనే రాష్ట్రంలో దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా గిన్నీస్ బుక్ రికార్డును స్థాపిస్తూ 1983 జనవరి 9వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగుదేశం కైవసం చేసుకుంది. దాన్ని నాంది పలికిన రోజు ఈ రోజున 43 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని, జెండా పండుగ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవానికి సంబంధించిన దినోత్సవంగా ఈ రోజున దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. స్వర్గీయ రామారావు గారి ఆశయ సాధనలో ఆయన కంటే ఇంకా మిన్నుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి కోసం, వ్యవసాయదారుల అభ్యున్నతి కోసం, పేద బడుగు బలహీన వర్గాల జీవితాల్లో మెరుగులు దిద్దేందుకోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుని నిరంతరం కూడా కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు తెలుగుదేశం ముందుకు పోతుందని, ఆయన నాయకత్వంలో కావలి తెలుగుదేశం పార్టీ, కావలి నియోజకవర్గ తెలుగుదేశం కమిటీ ఆధ్వర్యంలో నిండుగా మెండుగా కావలి ప్రజలకు సేవ చేసేదానికి నేను ఎమ్మెల్యేగా, నేను తెలుగుదేశం పార్టీ అందరం కలిసి కావాలని అభివృద్ధి చేసి తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శుభమస్తు షాపింగ్ మాల్ లో రంజాన్, ఉగాది డబల్ పండుగలు, డబల్ ఆఫర్లు. 100% షాపింగ్ ఫ్రీ. మీరు చేసే షాపింగ్ పై 100% లాయల్టీ పాయింట్స్ ద్వారా పొందండి. కేవలం 99 రూపాయల నుంచే షాపింగ్ చేసే అదృష్ట అవకాశం. 10 క్రేప్ జకాత్ శారీస్ 1000 రూపాయలు. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు చీర 399. 3 డబల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ 1000 రూపాయలు. 3 బాయ్స్ షర్ట్స్ 599 రూపాయలు. 6 గర్ల్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899. 10 షర్ట్ బిడ్స్ లేదా 10 ప్యాంట్ బిడ్స్ 1000 రూపాయలు. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.